హలో సార్. సార్ మీరు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేస్తారు కదా, డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, వాళ్ళకి ఏమన్నా ఒక మంచి టిప్స్ చెప్పండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇది మలబద్ధకం కోసం చాలామంది హాస్పిటల్కి వెళ్తుంటారు. అవి ఇంటి దగ్గర కూడా చిన్న చిన్న విషయాలు బట్టి చిన్న విషయాలు ఇంటి దగ్గర కనుక చేసుకుంటే కంపల్సరీ మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే 4-5 ట్రిక్స్ చెప్తా. ఏ విధంగా సరే ఎలాంటి వ్యాధ వాళ్ళకైనా మలబద్ధకం కాదు, సుఖవిరేచనం, ఫ్రీగా మోషన్స్ అవ్వడం కానీ, కడుపులో కానీ ఇప్పుడు తినే ఫుడ్ మన మసాలా ఐటమ్స్ కానీ అతిగా మనం ఎక్కువగా తింటుంటాం. ఆ తినే ఫుడ్ మనకి ఎక్కువగా జీర్ణం సరిగ్గా అవ్వక ఎన్నో సమస్యలు వస్తాయి. దాన్ని బట్టి మనం ఎక్కువగా మనప్పుడు నైట్ పూట కరక్కాయ, త్రీఫలం అంటారు, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, ఈ మూడు ఏం చేస్తారంటే నైట్ ఉదయం పూట నానబెట్టేసుకొని పడగొడుకున్న పొద్దున్నే లేచిన వెంటనే అవి తాగితే ఇమీడియట్లీ సుఖవిరేచన అయ్యి ఫ్రీగా ఉంటుంది. రెండోది నువ్వులు ఉన్నాయి కదా, ఈ నువ్వుల్ని పొట్టి తీసిన నువ్వులు కావాలి. ఈ నువ్వులు బెల్లం సంగడిగా తీసుకొని నైట్ పడుకునేటప్పుడు తినేసి ఆ మలబద్ధకం వ్యాధి కూడా సహసరంగా ఉండదు. నాలుగోది మందార రేకులు. మీకు మందార రేకులైనా, గులాబీ రేకులైనా, లేకపోతే గులాబీ రేకులైనా సరే, సున్నముఖి ఆకు, సైంధవనం, బెల్లం, ఈ 3 మిక్సింగ్ చేసేసి నైట్ పడుకునేటప్పుడు ఒకంత గోలీ టైప్ ఉసిరికాయ అంత గోలీ వేసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళు కానీ అన్నం అంతా తినేసిన పడుకునే మూమెంట్లోనూ అవి వేసుకొని తాగితే పొద్దున్న మార్నింగ్ లెగిసేటప్పుడు ఫ్రీగా మోషన్స్ అవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఎక్కువగా చాలామంది చాలా ఇబ్బందులు పడుతుంటారు. మెడిసిన్స్ ఇలాంటివి వాడుకుంటూ తగ్గకపోతే అప్పుడు మరి హాస్పిటల్కి వెళ్తే పర్వాలేదు, కానీ ఊరికే హాస్పిటల్కి వెళ్ళడం కూడా మీకు కూడా సైడ్ ఎఫెక్ట్ వస్తుంటాయి.